చింతల్ యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు మరియు వాటి వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చింతల్లోని భాగీరథి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడిమెట్ల సిఐ మల్లేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాయుడు, డిఐ ధనంజయ్, కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, డైరెక్టర్లు నల్లా జయశంకర్ గౌడ్ పాల్గొన్నారు. అది టెంపరీ. నువ్వు మళ్ళీ రెగ్యులర్ మెడిసిన్ వాడితేనే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. సర్జరీ చేయాలనుకో, సర్జరీ చేస్తే నా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. సో టెంపరీ రిలీఫ్ ఎప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. క్లియరా? ఇవాళ యూత్ ఏమైపోతుందంటే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ స్ట్రెస్ ను కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే తాగిపడకుండా అయిపోతుంది అవతరం అనిపిస్తుంది. కాకపోతే బ్యాడ్లకి ఏంటంటే తాగిన మళ్ళీ తినక స్ట్రెస్ ఎక్కిపోదు. అలా పడవ చేయాలి కదా. బాడీ నుంచి నీ మైండ్ కి మెసేజ్ పాస్ కాకుండా ఆపుతుంది. అందుకే పెయిన్ కిల్లర్ ఏ చేసుకున్నా తగ్గిపోతుంది. అది టెంపరీ. నువ్వు మళ్ళీ రెగ్యులర్ మెడిసిన్ వాడితేనే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. సర్జరీ చేయాలనుకో, సర్జరీ చేస్తే నా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. సో టెంపరీ రిలీఫ్ ఎప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. క్లియరా? ఇవాళ యూత్ ఏమైపోతుందంటే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ స్ట్రెస్ ను కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే తాగిపడకుండా అయిపోతుంది అవతరం అనిపిస్తుంది. అలా పడవ చేయాలి కదా. బాడీ నుంచి నీ మైండ్ కి మెసేజ్ పాస్ కాకుండా ఆపుతుంది. అందుకే పెయిన్ కిల్లర్ ఏ చేసుకున్నా తగ్గిపోతుంది. అది టెంపరీ. నువ్వు మళ్ళీ రెగ్యులర్ మెడిసిన్ వాడితేనే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. సర్జరీ చేయాలనుకో, సర్జరీ చేస్తే నా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. సో యూత్ ఏమైపోతుందంటే